ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం నేవం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో 100 రోజుల పరిపాలనలో రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి ప్రత్యేకంగా ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక సంక్షేపం కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి ప్రజలకు వివరించారు. ఇలాంటి సమర్థవంతమైన మహానాయకుల నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందున ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబు, నెరుకుర్తి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి యేసుదాసు, చప్పుడు వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నేమం గ్రామ పార్టీ అధ్యక్షులు దాసరి శివ, మండల ప్రధాన కార్యదర్శి పోసిన రాము, రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, తాటికాయల బుజ్జి, సిరంగు శ్రీనివాస్, సోదే ముసలయ్య, సంబంధిత శాఖల అధికారులు, కూటమి ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముందు ఎన్ని పనులు చేయబోతా ఉన్నాడు, ఏం చేయబోతా ఉన్నాడు, ఈ రాష్ట్రాన్ని ఏ అభివృద్ధి తీసుకెళ్ళిపోతా ఉన్నాడని చెప్పి తెలియజేస్తాను. అలాగే నేను సగరంగా చెప్తాను, పిల్లి సత్యనారాయణమూర్తి గారు కానీ, బాబీ గారు కానీ, ఇతర కూటమి పెద్దలు కానీ, భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ, ఎవరు అందరి యొక్క సమిష్టి నాయకత్వంతో ఇవాళ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మేము కొన్ని పనులు చేసాం. రైతాంగానికి చేదోడు వాదులుగా ఉండడానికి మా సొంత నిధులు పెట్టుకున్నాం. అందరూ కలిసి మా సొంత నిధులు పెట్టుకుని 2 మండలాలన్నీ కూడా డ్రైనేజీలో పూడికి తీయడం. ఏ రోజు ఒక్కరోజు డ్రైనేజ్ అంటే ఏంటో దాంట్లో పూడికి తీయడం రైతు కూడా తెలియని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం వెళ్తే మా సొంత నిధులతో, ఇంకా నిధులు లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో మా సొంత నిధులు 18 లక్షలతో 45 రోజుల పాటు ప్రతి చోట కూడా పూడికి తీయడం జరిగింది. దానివల్ల ఒక 60 ఎకరాలు తప్ప మొన్న మునుపులో వర్షంలో ఈ కాన్స్టిట్యూన్సీలో ఒక 60 ఎకరాలు చిన్న మునుపు గురయ్యే తప్ప మిగిలిన చోట ఎక్కడ కూడా ఎప్పుడు ముప్పు గురయ్యే భూములు కూడా ఏ భూములు కూడా ముప్పు గురవలేదు. కాబట్టి సగర్వంగా చెప్పగలుగుతాను.